హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులు అయింది కదా వీడియో దిగా. సమ్మర్ వచ్చేసింది కదా, అప్పుడే ఎండలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ మొన్న కూలర్ బాగు చేసా కదా, ఇప్పుడు నేను వెళ్ళి ఆ కూలర్కి తడికలకి గడ్డి తీసుకొని అలాగే కొంచెం పని ఉంది సెంటర్లో. అది ఏం పని ఇది కూడా నేను వీడియో చూపిస్తున్నాను. సో అదేను ఈ జమ్మి తెలుసు కదా మీకు. ఈ జమ్మి అనేది రేకుల షెడ్ ఉన్న వాళ్ళు అయితే రేకుల మీద వేసుకుంటే కొంచెం కూల్గా ఉంటుంది. అంటే ఆవిరి అనేది కిందకి రాకుండా ఈ జమ్మి పైకి లాక్కుంటుంది ఆవిరి. సో ఇది రేకుల మీద వేసుకుంటే మాత్రం రేకుల షెడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటుంది సమ్మర్లో. ఒకసారి చూడండి. నా వీడియోలో చూపించాను కదా జమ్మి రేకుల మీద వేసుకుంటే మాత్రం చాలా కూల్గా ఉంటుంది. అంటే ఎండకి ఆ ఆవిరి అనేది మనకి కిందకి రాకుండా జమ్మి పైకి లాక్కుంటుంది. సో చాలా కూల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానివల్ల ఒక ప్రాబ్లం ఉంది. పాములు వస్తాయి బాగా జమ్మి చెట్టు చుట్టూ. ఆ జమ్మి దగ్గర ఎక్కువ పాములు తిరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది ఒక్కటే చూసుకుంటే మిగతా అంతా ఓకే, బాగానే ఉంటుంది. ఈ రోజు బ్యాంక్ దగ్గర కూడా కొంచెం వర్క్ ఉంది. సో అందుకే మార్నింగే బయలుదేరేస్తున్నాను. బ్యాంక్ కూడా ఖాళీగా ఉండవు ఇప్పుడు మా దగ్గర. సో బ్యాంక్లో వర్క్ చేసుకొని వచ్చేటప్పుడు మనకి ఇంట్లోకి అవసరమైన కూలర్ కోసం గడ్డను ఇంకా కొన్ని అవసరమైన సరుకులు ఉన్నాయి, తీసుకొని వద్దామని వెళ్తున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. సో మొన్న కూలర్ రిపేర్ చేశాను కదా. ఈరోజు తడికలకి గడ్డి తీసుకొచ్చాను. ఈ 3 తడికలు కలిపి 100 రూపాయలు తీసుకున్నాడు. సో ఇప్పుడు ఈ తడికలకి గడ్డి ఫిట్ చేద్దాం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏసీలు కొనుక్కోలేరు కదా. సో కూలర్ అంటే స్వర్గంలో ఉన్నట్టే ఇంకా. సో ఒకసారి ఈ ఫిట్ చేసి చూద్దాం. స్క్రోల్ దాచిపెట్టమంటే గిన్నెలో దాచిపెట్టింది మా ఆవిడ. పెద్దదానికి సరిపోయేలా లేదు ఇది. ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది కాబట్టి దీనికి వేద్దాం. సో ఈ రెండింటికైతే సరిపోయింది, కానీ దీనికే కొంచెం చిన్నదైంది సైజు. నేను కూడా చూసుకోలేదు, అక్కడ సరిపోయిద్దాం అనుకున్నా. సో అడ్జస్ట్ చేసుకుందాం. చూసారుగా ఎంత ఈజీగా ఫిట్ చేశాను. దీనికి ఎందుకు షాప్లో డబ్బులు వేస్ట్ చేసుకోవడం. కొత్త కూలర్కి వచ్చిన లుక్ ఉంది కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.
మొత్తానికి అయితే బిగించడం అయితే అయిపోయింది. సార్ చూడండి ఎలా ఉందో చూపిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో వాటర్ పట్టి చూద్దాం. ఫ్రెండ్స్ మొత్తం సెట్ చేయడం అయిపోయింది, చూద్దాం. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. వాటర్ వస్తున్నాయా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.